కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ కలెక్టర్ను కోరారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఈ ఘటన జరిగిన తల్లిదండ్రులకు విషయం చెప్పకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఈరోజు ఆగ్రహానికి గురై హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కి బలవుతున్నారని, దీనికి బాధ్యులైన ప్రిన్సిపల్ వెంటనే తొలగించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. ఉదయం నుండి కరీంనగర్ నగరంలో అందరూ బాధపడుతున్న తరుణం మనం అందరం చూసిందే. దానికి సంబంధించి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరపాలి. అదేవిధంగా అక్కడున్న ప్రిన్సిపల్ గారిని దీనికి బాధ్యత వహిస్తూ విధుల నుండి తొలగించాలి. సంబంధిత ఫుడ్ కాంట్రాక్టర్ను ఇమ్మీడియట్గా వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి వారికి కఠినమైన చర్యలు తీసుకొని ఇక ముందు మరీ ముఖ్యంగా మన జిల్లాలో విద్యార్థులకు కానీ ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది జరగకుండా చూడాలని గతంలో మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలు కేసీఆర్ గారి మానస పుత్రికగా, అంటే తెలంగాణ విద్యార్థులు కేసీఆర్ గారి యొక్క ప్రీతిపాత్రమైన విద్యార్థులు కాబట్టి వారిని కడుపులో చూసుకున్న వైనం మనం అందరం చూసింది. కానీ గత 6 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటే గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న బాధలను మనమంతా చూస్తూ ఉన్నాం. అది ఈరోజు కరీంనగర్ నగరం వరకు పాకింది. ఈరోజు కరీంనగర్ నగరంలో కూడా ఇంత పెద్ద ఎత్తున 30కి పైగా మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విద్యార్థులకు చికిత్స అందించకుండా హుటాహుటిన వారిని డిశ్చార్జ్ చేసి మళ్ళీ గురుకులాలకు ఆధార్ కార్డ్ అప్డేట్ పేరిన తల్లిదండ్రులను పిలిపించి వారి ద్వారా పంపించారు. అంటే ప్రభుత్వం ఇంత దయనీయ పరిస్థితిలో ఉందా?